అంటే ఈ అగ్ని పరీక్ష టోటల్ అన్ఫేర్ అంటారా? ఖచ్చితంగా అన్ఫేర్. అంటే డే 3 జరిగిన వాళ్ళందరిది కూడా అన్ఫేర్ అనమాట. డే 1 డే 2 ఎవరికైతే జరిగిందో వాళ్ళకి మినిమం 30 minutes ఇచ్చారు. ఇంకా కావాలి అంటే 1 hour చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే డే 1 జరిగిందో డే 1 షూట్ జరిగిన వాళ్ళకి అసలు డే మొత్తం మీద 15 members కూడా ఆడిషన్ కంప్లీట్ అవ్వలేదు. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం హాల్లో. 15 members కూడా కంప్లీట్ గా అసలు అవ్వలేదు. సరే అని చెప్పేసి ఓపికతోనే ఉన్నాం. మాది కాబట్టి మేము వచ్చినాం కాబట్టి అంత కష్టపడి వచ్చినాం కాబట్టి మేము వెయిట్ చేసినాం. నెక్స్ట్ డే ఉంది అన్నారు, ఓకే అని చెప్పాం. నెక్స్ట్ డే మళ్ళీ 8:30కి రమ్మన్నారు అని వెళ్ళినాం. మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు కూడా మినిమం 15 members కి అవ్వలేదు ఆడిషన్. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఆపేశారు. 20 members వరకు కూడా మొత్తం మళ్ళీ 30 members ఆపేశారు సీదా. 80 members నుంచి ఇంకా 42 అట్లా అంత మందిని ఆపేశారు నెక్స్ట్ డేకి. అంటే వాళ్ళకి డే 1 లో డే 2 లో దొరికేశారంటారా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు? మేబీ అది మనకు తెలియదు కానీ దొరికారా లేదనేది. బట్ అయితే వాళ్ళ దగ్గర ఒక ప్రాపర్ ప్లాన్ అయితే ఉందన్నమాట. మాకు ఎట్లాంటి వాళ్ళు కావాలా ఏం కావాలన్న వాళ్ళ గురించి ఆల్రెడీ ఆడిషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని ఎందుకు వెయిట్ చేయించారు అన్నది తెలియట్లేదు. ఒక డేలో డే 3లో దగ్గర 25 to 30 members కి ఒకటేసారి అయిపోయింది. విత్ ఇన్ 6 నుంచి నైట్ 11 లోపలనే ఒక 25 members కి ఆడిషన్ అయిపోయింది. ఎట్లా 1 డేలో జరిగిన ఆడిషన్స్ 15 members కూడా 1 డేలో వాళ్ళు చేయలేకపోయినారు. అట్లాంటి ఆడిషన్స్ థర్డ్ డే రోజు ఈవినింగ్ ఎవరైతే 5:36 తర్వాత జరిగిందో వాళ్ళందరికీ ఇట్లా 5 minutes ఇచ్చేసి టప 15 members లేపేశారు. అంటే ఇంకా మేము పిచ్చోళ్ళం అక్కడ ఉండి అన్ని రోజులు మేము తిరుక్కుంటా అక్కడ చేసి. అసలు డే 1 ఎంత మంది వరకు వచ్చారు ఆడిషన్ కి? ఆ 80 members లో జరిగింది ఎంత మందికి ఆడిషన్? ఆ రోజు 15 members కి జరిగింది అంతే. ఆ 15 కూడా కంప్లీట్ గా అవ్వలేదు. ఓకే, ఆ 15 members ఏమైనా చెప్పారా మీతో? మళ్ళీ మాట్లాడారా? అసలు కాంటాక్ట్ అవ్వలేదు. ఓకే, అంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదా అట్లా? అంటే చెప్పొద్దు అన్నారంట బయటికి. బట్ ఎప్పుడైతే డే 3 ఆడిషన్ జరిగాయో అప్పుడు మాకు ఒక క్లారిటీ వచ్చింది అనమాట. వాళ్ళకి వీళ్ళకి భయపడేది ఎందుకు, మనకు అన్ఫైర్ జరుగుతా ఉంది. సో డెఫినెట్లీ మనం ఛాన్స్ తీసుకోవాలి. ఎందుకంటే సామాన్యులు అన్న పేరుతోటి ప్రతి ఒక్క ఇప్పుడు మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటది. ఇట్లాంటి ప్లాట్ఫామ్ లకి రావాలి, దాన్ని ప్రూవ్ చేసుకోవాలి అన్న థాట్ లో మనం ఉంటాం. ఆల్రెడీ మన బ్యాక్ స్టోరీలో మనం చాలా హార్డ్ వర్క్ చేసాం. ఇట్లాంటి దాంట్లో ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినెట్లీ మనం మన ఫ్యామిలీకి అందరికి ఒక హోప్ ఇచ్చేస్తాం. అరే మేము ఇన్నేళ్ళు మేము పడ్డ కష్టానికి మాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, మేము ఇందులో ప్రూవ్ చేసుకుంటాం. అట్లీస్ట్ మేము అంత దూరం వెళ్ళలేకపోయినా సరే మాకంటూ ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అయిపోద్ది ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో అన్న హోప్ తోటి వస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం బిస్కెట్ అయిపోయింది అనమాట. 5 minutes లో స్క్రిప్ట్ కూడా వాళ్ళే వచ్చి చెప్తున్నారు మాకు, మీరు 5 minutes లో మీ ఇంట్రో చెప్పాలి. అదే 5 minutes లో ఇంప్రెస్ చేయాలంటే రియాలిటీ షోలో మేము ఎందుకు ఇంప్రెస్ చేయాలి ఎవరినైనా సరే? అవతల ఉన్నది సెలబ్రిటీస్ అయితేనేమిటి ఎవరైతేనేంటి ఈక్వల్ గా మేము అదే స్టేజ్ మీదకి వచ్చాం. ఈ రోజు వచ్చినప్పుడు మేము ఎందుకు ఇంప్రెస్ చేయాలని క్వశ్చన్ చేస్తే లేదు, మేము చెప్పిండేదే మీరు చేయాలి, లేదంటే మీకు వేరే అయిపోద్ది అదే అయిపోద్ది. వాళ్ళే డిసైడ్ చేశారు మాకు కంప్లీట్ గా. అంటే మేము అక్కడ ఒక రూమ్ ఉంటది అనమాట, లోపలికి వెళ్ళేది మైక్స్ పెట్టిన తర్వాత రూమ్ లో కూర్చోపెట్టి చెప్తారు క్లియర్ గా, మీరు ఇదే మాట్లాడాలి, మీరు ఎంట్రీ ఇలానే ఇవ్వాలి. ఓకే, ఎంట్రీ మనకు తెలియదు కాబట్టి ఓకే చెప్పారంటే అగ్రి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే దానికి అన్నిటికీ రూమ్ అని చెప్పాలి, ఎదురు సమాధానాలు చెప్పొద్దు. ఎందుకంటే మీ గురించి ఆల్రెడీ తెలుసు అంటే, అరే మేము చెప్పాం మీకు మా గురించి, మేము చెప్పకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది మా గురించి? కరెక్టే కదా. ఇప్పుడు మీకు ఎట్లాంటి వాళ్ళు కావాలి, మీరు క్లియర్ గా ఒక వీడియోలో మీరు మెన్షన్ చేసి చెప్పినంటే మాకు ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్నోళ్ళే కావాలని చెప్పినంటే అట్లాంటి క్వాలిటీస్ ఉన్నోళ్ళే పెడుతుంటారేమో వీడియోస్, అప్లై చేస్తుండ్రే. మీరు అందరినీ సామాన్యులు అని చెప్పేసి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని అక్కడ తీసుకొని వచ్చి మా పర్సనల్ రీజన్స్ తో మమ్మల్ని ఎట్లా రిజెక్ట్ చేస్తారు? సో నాకైతే మాత్రం సీరియస్లీ చాలా అంటే చాలా కోపంగా ఉన్నా. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి బిగ్ బాస్ అన్నది ఉండొద్దు అని నేను ఫిక్స్ అయ్యాను. ఒకవేళ ఉంటే సెలబ్రిటీస్ మీరే పెట్టుకోండి, కామనర్స్ అన్న పేరు మాత్రం దయచేసి తీసుకురాకండి. ఎందుకంటే మావి చిన్న జీవితాలు. ఓకే, ఇట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మేము ఎంతో ఫీల్ అయిపోతాం, అరే మా కష్టాలు తీరిపోతాయి, మా లైఫ్లు మారిపోతాయి అన్న హోప్ తోటి వచ్చేస్తాం, లైఫ్లు రిస్క్ చేసి మరి. సో మీరు ఇక్కడికి వచ్చి మా జీవితాలతో ఆడుకొని ఎండ్ ఆఫ్ ది డే మీరు సెలెక్ట్ అవ్వలేదు వెళ్ళిపోండి అంటే దానికి ఏంటి మాకు అర్థం కాలేదు. మీ జీవితాలు బాగుపడినాయి, మావి మేము ఎవరికి చెప్పాలి? రేపు అనే రోజు మేము తలక ఎత్తుకోలేం మళ్ళా. అంటే అక్కడ ఎవరెవరు వచ్చారు? యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇలా ఎవరు ఎక్కువగా వచ్చారు? అందరూ కూడా మ్యాక్స్ 99.9% అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి, కాంటెంట్ క్రియేటర్స్, అందరికి హార్డ్ వర్క్, ప్రతి ఒక్కళ్ళు హార్డ్ వర్క్. అందరు సామాన్యులు అయితే కాదు కానీ బట్ అందరూ హార్డ్ వర్క్, గ్రౌండ్ టు ఎర్త్. అందరికి అది తెలిసిన వాళ్ళు వచ్చినారు అనమాట. లైఫ్ ఎట్లా అంటే ఒకళ్ళేమో లండన్ నుంచి వచ్చారు, ఇది సెకండ్ టైం అనమాట అమ్మాయి రావడం. ఎక్స్పెన్సివ్, ఎవ్వడేం పెట్టుకోలేదు కదా. ఇంకొక అబ్బాయి కోవిడ్ నుంచి వచ్చాడు, పుష్ప అని, జాబ్ రిజైన్ చేసి వచ్చాడు, లైఫ్ రిస్క్ చేసి వచ్చాడు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అందరు జాబ్ రిజైన్ చేసి వచ్చారు. అండ్ మా ఫ్రెండ్ మా మరదలు రమ్య అని ఒక అమ్మాయి కూడా అంతే, జాబ్ రిజైన్ చేసి వచ్చింది. గ్రీన్ ఇచ్చారంట, ఉన్నట్టుండి నువ్వు నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ అవ్వలేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు తను ఏమని చేసుకుంటే కొంతమందిని హోల్డ్ లో పెట్టిన వాళ్ళని కూడా రీజన్ చెప్పకుండా అది నిన్న జరిగింది అనమాట.
నిన్న జరిగింది. ఒక 8 మెంబర్స్ వరకు అలా చెప్పారంట. స్టేజ్ మీద పిలిచారంట, అంత మంచిగానే ఉంది, ఒక లిస్ట్ చదివారంట, చదివేసి ఇంకా మీరు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అవ్వట్లేదు, మీరు రిజెక్ట్ అయిపోయారు, అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారంట. కనీసం రీజన్ ఎవరు అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంట 8 మెంబర్స్, ఇదేమన్నా ప్రాంక్ ఏమో సంథింగ్ అలా కావచ్చు అని అక్కడ స్టేట్ ఆఫ్ మైండ్ అర్థం కాలేదు. ఎందుకంటే ఎవరు అనుకుంటారు అక్కడ వరకు తీసుకెళ్లిన తర్వాత అట్లా రిజెక్ట్ చేస్తారు అని చెప్పి. వాళ్ళందరికి ఇంకా హోప్ ఉంటుంది అక్కడ మేము స్టేజ్ అయ్యొచ్చు, మేము సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లిస్ట్ చదివేసి మీది అయిపోయింది, ఇంక ఇక్కడితోనే మీ అగ్ని పరీక్ష ముగిసింది అని చెప్పేసి వెళ్ళిపోతుండక అలా అందులోనే ఎవరో ఒక పర్సన్ ఉండి అడిగారంట, ఇదేంటి ఇట్లా ఎట్లా జరుగుతుంది, మాకు రీజన్ కావాలి అనే వరకు మేము ఏం చేయాలి మాకు తెలుసు, మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆపేశారంట అక్కడ. నెక్స్ట్ అడగడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, అక్కడి నుంచి పంపించేశారంట. ఇంకా మరి అలాంటప్పుడు కామనర్స్ కి ఎందుకు ఛాన్స్ అనేది ఇవ్వాలి? వాళ్ళంటూ వీళ్ళని సెలెక్ట్ చేయాలని ఒక ఎజెండా పెట్టుకున్నప్పుడు కామనర్స్ అందరినీ పిలవడం వేస్ట్ కదా. కామనర్స్ అంటే ఏం అడగలేరు కదా, ఏం చేసినా ఎవరు అడిగే దిక్కుండదు, ఏమన్నా చేయొచ్చు. వీళ్ళను అడ్డం పెట్టుకొని టీఆర్పీలు పెంచుకోవాలి, షోని ఎక్కడికో తీసుకెళ్ళాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మన తెలుగు 2 రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న పర్సన్స్ లేరా? కొన్ని లక్షల మంది ఉన్నాం. ప్రతి ఒక్కడికి తెలుసు మేము ఎట్లా సర్వే అవ్వగలం, ఏం చేయగలం, మెంటలీ ఫిజికల్ ఎంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు. బట్ కానీ జపాన్ నుంచి ఒక అబ్బాయిని పర్సనల్ గా వీళ్ళు మనీ పెట్టుకొని పిలిపియాల్సిన అవసరం ఏముంది? జపాన్ నుంచి ఫోటో అని చెప్పి ఆల్మోస్ట్ అందరికి తెలుసు. అతన్ని వీళ్ళు బతిమలాడుకొని మరీ పిలిపించుకున్నారంట. ఎవరో కాదు, ఫోటోనే చెప్పాడు మా దగ్గర. పర్సనల్ గా వాళ్ళే మాకు మనీ పెట్టుకొని నన్ను పిలిపించారు అని. అంటే మేము పనికిరామా? మా దగ్గర స్కిల్స్ లేవా, టాలెంట్ లేదా? నువ్వు మా టాలెంట్ ని చెక్ చేయకుండా నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.